అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రామ్లల్లా గర్భగుడిపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ రంగులోని ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం పూర్తయిందనేందుకు గుర్తుగా ఈ జెండాను ఎగురవేశారు. శతాబ్దాల గాయాలు మానుతున్నాయని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. అయోధ్య రామ్లల్లా ఆలయ గర్భగుడిపై కాషాయ జెండా రెపరెపలాడింది. గుడి నిర్మాణం పూర్తయిందనేందుకు గుర్తుగా జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి, గవర్నర్ ఆనందీబెన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సహా వేలాది మంది భక్తులు హాజరయ్యారు. 500 మంది కళాకారుల ప్రదర్శనతో అయోధ్య వీధులు హోరెత్తాయి. ధ్వజారోహణం క్రతువును కాశీ పండితుడు గణేశ్వర శాస్త్రి మార్గదర్శకత్వంలో అయోధ్య, కాశీ, దక్షిణాది నుంచి వచ్చిన 108 మంది ఆచార్యులు నిర్వహించారు. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించిన ప్రధాని మోదీ మరోసారి ఈ ధ్వజారోహణ క్రతువుకు హాజరయ్యారు. ప్రధాని మోదీ అన్నారు, దేశమంతా శ్రీరాముడి భక్తిలో మునిగిపోయిందని చెప్పారు. 5 శతాబ్దాల ఆకాంక్ష నెరవేరిందని, ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైన దైవ కార్యమని అభిప్రాయపడ్డారు. ఆలయంపై రెపరెపలాడుతున్న ఈ కాషాయ జెండా ఎప్పటికైనా అబద్ధాలపై నిజమే విజయం సాధించి తీరుతుందని నిరూపిస్తోందని మోదీ తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన వారితో పాటు ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి, రామభక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లని, తమిళనాడులో 1000 ఏళ్ల నాటి శాసనంలో ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి వివరించారని మోదీ గుర్తు చేశారు. మన డిఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉందన్నారు. బ్రిటిష్ వారి నుంచి మనం స్వాతంత్ర్యమైతే సాధించుకున్నాం కానీ ఆత్మన్యూనత నుంచి స్వాతంత్ర్యం పొందలేదని తెలిపారు. అయోధ్యలో రామమందిరం పునర్నిర్మించాలన్న శతాబ్దాల నాటి కల నెరవేరటంతో కోట్లాది మంది హిందువులు పులకించిపోతున్నారంటూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు. కాషాయ ధ్వజం రూపకల్పనలో పలు ప్రత్యేకతలున్నాయి. త్రిభుజాకారంలో ఉన్న ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంది. దానిపై శ్రీరాముడి వంశమైన భగవాన్ సూర్యుడితో పాటు ఓంకారాన్ని ముద్రించారు. శ్రీరాముడి కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న కోవిదార వృక్షాన్ని కూడా ధ్వజంపై ముద్రించారు. త్రేతాయుగంలో కశ్యప మహర్షి మందార, పారిజాత చెట్లను అంటుకట్టి ఈ కోవిదార వృక్షాన్ని సృష్టించినట్లు చెబుతారు. ఈ కాషాయ జెండాను గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న ప్రత్యేక పారాచూట్ తయారీ సంస్థ 25 రోజులు పనిచేసి ఈ పతాకాన్ని తయారు చేసింది. బలమైన పారాచూట్ గ్రేడ్ వస్త్రం, ప్రీమియం పట్టు దారాలతో దీన్ని తయారు చేశారు. వర్షం, ఎండ, గాలులకు తట్టుకునేలా 60 కిలోమీటర్ల వేగం గాలులను కూడా ఎదుర్కొనేలా ఈ వస్త్రాన్ని రూపొందించారు.